రఫ్గా మధ్యాహ్నం 12 అది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా చిన్నపిల్లలతో బయటికి పార్క్ వెళ్తే వచ్చి ఒక నైఫ్తో అటాక్ చేస్తాడని? ఎగ్జాక్ట్లీ. జర్మనీలో 2 days ago Jan 22 ఇన్సిడెంట్ జరిగింది. చిన్నపిల్లలతో పార్క్ వెళ్ళిన వాళ్ళని ఒకడు వచ్చి కిచెన్ నైఫ్తో అటాక్ చేశాడు. ఈ అటాక్లో ఏం జరిగిందంటే 2 ఏళ్ల బాబు చనిపోయాడు, ఇంకా 41 years old ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. ఇంకో 3 ఏళ్ల పాప ఇంకొక వ్యక్తి హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. ఎంత దారుణమైన ఇన్సిడెంట్ ఇది. ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికీ తెలియదు. పోలీస్ ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ అనౌన్స్ చేయలేదు. ఏమి మోటివ్తో అలా చంపాడో ఎవరికీ తెలియదు. కానీ 2 వెర్షన్స్ బాగా క్లియర్గా వినిపిస్తున్నాయి. వెర్షన్ నెంబర్ 1, ఆ లొకేషన్లో ఉన్న ఒక విట్నెస్ ఏం చెప్తున్నాడంటే మీడియాకి, అతను డ్రగ్స్తో వెళ్ళి చేస్తూ ఉంటాడు, ఆ గొడవలో వచ్చిన డిస్ప్యూట్ వల్ల అటాక్ చేశాడని. సెకండ్ వెర్షన్ ఏంటంటే వ్యక్తి ఎవరైతే అటాక్ చేశారో ఆ వ్యక్తికి లాస్ట్ ఇయర్ 2024 ఆగస్ట్లో ఆల్రెడీ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. సైకియాట్రిక్ బిహేవియర్ ఉందని, కొంచెం అటాకింగ్ క్రైమ్ వాటిలో ఇన్వాల్వ్ ఉన్నాడని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఆల్రెడీ ఉంది. అతనితో పాటు అదే బిల్డింగ్లో ఎదురుగా ఒక అపార్ట్మెంట్కి ఎదురుగా ఫ్లాట్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఏం చెప్పాడంటే టీవీ వాళ్ళతో, మాకు నైట్ టైమ్స్ నిద్ర ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనం వాష్రూమ్కి ఎక్కడైనా లెగిస్తే చూస్తాం కదా, వీడు ఆ టైంలో 12 o'clockకి డే టైంలో కనిపించాడు అంటూ అంతగా. నైట్ టైమ్స్ అయితే రోడ్ బయట తిరుగుతూ, ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ, అరుస్తూ, గట్టిగా కేకలేస్తూ, సైకిక్గా ఏదో ప్రాబ్లం ఉంది అనేలాగా అరుస్తూ ఉంటాడంట. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదంట. వాడికి ఆల్రెడీ ఒకసారి వీళ్ళ ఫ్లాట్లో, అంటే వీళ్ళ అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో ఉక్రెయిన్ అమ్మాయి ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి డోర్ కొట్టి, ఆమెకి ఇక్కడ వాళ్ళకున్న డోర్స్ ఎలా అంటే పీప్ త్రూ చేసి మనం బయట ఎవరు కొడుతున్నారో డోర్ చూసి దాన్ని బట్టి ఓపెన్ చేసే టైప్ ఆఫ్ డోర్ కాదనమాట అది. సో ఆమెకి ఎవరు కొడుతున్నారో తెలియక డోర్ ఓపెన్ చేస్తే ఒకసారి డైరెక్ట్గా నెక్ పట్టుకొని సెక్షువల్గా అసాల్ట్ చేయడానికి ట్రై చేశాడంట. రెండోసారి ఇలా రోడ్ పైన బయటకు వచ్చి అరుచుకుంటా, కొంచెం సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండేలాగా పిచ్చోడ్లాగా అరుస్తూ, వాడంటే మొత్తం అపార్ట్మెంట్ మొత్తం భయపడేలాంటి సిచ్యువేషన్ ఉందంట. పోలీసులు వచ్చి ఏదో ఒకటి చేస్తారు వీడిని, వాడు ఎక్కడ హౌస్ వచ్చి తగలబెట్టేస్తాడో, ఏదైనా పెట్రోల్ తీసుకొచ్చి అనే భయం కూడా అతనికి అనిపించిందంట. లేదు, ఎవరు పట్టించుకోలేదు. సడన్గా కట్ చేస్తే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ బయటికి లైమ్లైట్లో వచ్చింది. ఫైనలీ అతన్ని పోలీస్ పట్టుకొని సైకియాట్రిక్ వార్డ్కి పంపించారు. చిన్నపిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి ఏదో హెల్ప్ కావాలని దగ్గరికి వచ్చి కూడా అటాక్ చేయొచ్చు. నాకు ఒక ఇన్సిడెంట్ తెలుసు. దగ్గరికి వచ్చి టైం ఎంతో అడిగి, లేకపోతే ఏదో మాటల్లో పెట్టి గోల్డ్ చైన్ కొట్టేసే బ్యాచ్ కూడా ఉన్నారు ఇదే జర్మనీలో. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తూ ఉంటారు న్యూస్ మీడియా, అది వేరే విషయం. ఒకటే క్లియర్, క్రైమ్ ఎక్కడైనా జరగచ్చు, ఈ కంట్రీ ఆ కంట్రీ అని ఏమీ లేదు. కానీ మన టైం బాగాలేకపోతే అది మనకే జరగచ్చు. కొంచెం కేర్ఫుల్గా ఉందాం. నేను మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇక్కడ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు అవ్వచ్చు, ఫ్యూచర్లో ఇక్కడ రావాలనుకునే వాళ్ళు అవ్వచ్చు, ఒకటే క్లియర్, మన సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి వ్యక్తులు ఉంటున్నారు, ఎలాంటి ఇన్సిడెంట్స్ లాస్ట్ 2-3 months గానో లేకపోతే లాస్ట్ 6 monthsగా జరుగుతున్నాయి, మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఏం జరుగుతున్నాయి, మనం ఏ టైమ్స్లో బయటకు వెళ్ళొచ్చు, మన ఊర్లో ఉంటున్నప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకొని ఉంచుకోవడం చాలా అవసరం. మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకొని నెక్స్ట్ టైం మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ పిల్లలతో మీరు జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ కాషియస్గా ఉంటారని, ఎక్కువ కేర్ఫుల్గా ఉంటారని, మీ సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తారని. ఎవరైనా సైకియాట్రిక్గా బిహేవ్ చేసినా, ఎవరైనా కొంచెం సస్పీషియస్గా అనిపించినా, మీకు కొంచెం భయం అనిపించినా ఆ ప్లేస్ నుంచి వాకౌట్ చేసి కుదిరినంత తొందరగా వెళ్ళిపోండి. అంతకుమించి మీరు ఇంకేం చేయలేరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.